ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శిరీష మేడం గారు జంగారెడ్డిగూడెం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం చెప్పబోయే టాపిక్ మహిళల ధ్యాన శక్తి గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, పిఎస్ఎస్ఎం మూమెంట్ మీ జూమ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈరోజు నన్ను కూడా మీలో భాగస్వామి చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. పౌర్ణమి ముందు రోజు మీతో ఉండటం, మీతో కొన్ని విషయాలు పంచుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు శిరీష, మాది జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. నేను దాదాపు 15 సంవత్సరాల క్రితమే ధ్యానంలోకి రావడం జరిగింది. ప్రతిసారి మా ఊరు వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్లో ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే అప్పటికే యోగా క్లాసులు చేసిన మా అమ్మగారు మేము వెళ్ళటం జరిగింది. అక్కడే ఫస్ట్ టైం ధ్యానం చేయటం, అక్కడే ప్రతిసారిని కలవటం జరిగింది. తర్వాత చాలా చాలా అద్భుతంగా మా జంగారెడ్డిగూడెం గ్రామం అంతా కూడా మేము అందరం కూడా ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ఇక్కడ అప్‌లాండ్ ఏరియాలో అంటే ఇంచుమించు ఒక 5, 6 మండలాలకు సంబంధించిన అన్ని గ్రామాల్లోనూ అలాగే జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, పత్రిజీ అందించిన శాకాహార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. 2005, 6 టైంలో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎంతైతే ఉత్సాహంగా ఉన్నామో ఇప్పుడు అదే ఉత్సాహంతో పనిచేస్తున్నాం. సో ఇటు భౌతికంగా మా వ్యాపార, సంసార విషయాలన్నీ చూసుకుంటూనే మా యొక్క పిరమిడ్ మేము ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ కట్టుకున్నాము. 2000 ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్. 45/45 గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరం. దానికి అనుబంధంగా పత్రి సార్ చెప్పిన 3 అంటే ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగానికి అనువుగా ఉండడానికి ఒక చక్కని లైబ్రరీ, అలాగే ఒక మీటింగ్ హాల్ కూడా చాలా అత్యంత సుందరంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజు ధ్యానం పిరమిడ్‌లోను, అలాగే ప్రతి వారం సత్సంగాల రూపంలోనే ఇక్కడ చాలా చక్కగా దాదాపు 10, 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే ఇంటింటా ధ్యానం అని చెప్పి మేము ప్రతి గురువారం ఒక కొత్త వారింటికి వెళ్ళటం, అక్కడ కొత్త వాళ్ళకి ముఖ్యంగా మహిళలకి 4-5 ఈవినింగ్ అలా ఇంచుమించు 500 వారాలు గురువారాలు చేశాము. తర్వాత చిన్నపిల్లలకి చక్కని సమ్మర్ క్యాంప్స్, అలాగే శాకాహార ర్యాలీలు, బుద్ధ పౌర్ణమి ధ్యాన వేడుకలు, ఇలా అనేక కార్యక్రమాలు. ప్రతి మొదటి ఆదివారం మాకు 1 డే క్లాస్ ఉంటుంది. సో ఇంచుమించు 100-120 సీనియర్ మాస్టర్స్‌తో క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే క్లాసెస్ చెప్పడం కాకుండా ఈ ఆర్గనైజ్ చేయటంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండటం నాకు బాగా ఇంట్రెస్ట్. ఇప్పటికి ఎంతోమంది క్లాసులు, ఎన్నో పుస్తకాలు చదవటం జరిగింది. డిఫరెంట్ మాస్టర్స్ యొక్క వివిధ కోణాల్లో వాళ్ళు ఆవిష్కరించిన వాళ్ళ ధ్యాన అనుభవాలు గానీ, స్వాధ్యాయ అనుభవాలు గానీ, వాళ్ళ యొక్క అపారమైనటువంటి జ్ఞాన సంపదను విస్తారంగా అందుకోవడం జరిగింది. ఈరోజు కాసేపు మీతో ఆ విషయాలని పంచుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చి మహిళలు ధ్యాన శక్తి. చాలా వండర్ఫుల్ టాపిక్ అండి. మహిళలు ముఖ్యంగా మహిళలకి ఏదైతే క్వాలిటీస్ ఉంటాయో అవి ఆధ్యాత్మికతకి అనువుగా ఉండే క్వాలిటీస్. అంటే ఏవైతే మహిళలకి గుణాలు ఉంటాయో అవి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరికి కావాల్సినవి అనమాట. అంటే లైక్ మనలో ఉన్న సహనం కానీ, ప్రేమ కానీ, దయ కానీ, ఈ విషయాలన్నీ కూడా అంటే ఎప్పుడైతే ఒక మహిళ లేదా స్త్రీ రీబర్త్ అంటే భగవంతుడు చేసిన సృష్టిని ప్రతి సృష్టి చేయటానికి అనువుగా
తన శరీర నిర్మాణం గాని, మానసిక నిర్మాణం గాని, ఆధ్యాత్మిక పరంగా తను ఎదగడానికి ఏదైతే అనువుగా ఉందో, అది మనం ఆ పరాశక్తిని చేరుకోవడానికి కూడా అదే మార్గం మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధ్యానంలోకొచ్చాక తెలుసుకోవటం జరిగింది. సో, జన్మనివ్వడం అనేది చాలా చిన్న విషయం ఏమీ కాదు. అది దాదాపు స్త్రీకి 13, 14 సంవత్సరాల వయసులో ఆ యొక్క ఆహ్, ఏమంటారు దాన్ని? ఆ మార్పులు, చేర్పులు అన్నీ శరీరంలో మార్పులు రావటం, ఆ హార్మోన్స్ దానికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా డెవలప్ అవ్వటం. అది దాదాపు ఒక 40, 50 ఏళ్ల పాటు అది ఆ విధంగా కొనసాగటం. ఆ టైంలో మనం ఏదైతే ఆహ్, అంటే బర్త్ ఒక బిడ్డకి జన్మనివ్వడానికి మనం ఏ రకంగా మానసికంగా, శారీరకంగా సంసిద్ధమవుతామో, అలాగే మనల్ని మనం ఆవిష్కరించుకోవటానికి అంటే మనం ఏదైతే ఆ పరాశక్తితో అనుసంధానం అవ్వడానికి కూడా ఆ ఎనర్జీస్, ఆ హార్మోన్సే ఉపయోగపడతాయి. ఇది భగవంతుడు మనకిచ్చిన వరం. చాలామంది అనుకుంటారు, ఈ ఋతుచక్రం గాని, పీరియాడిక్ సైకిల్ గాని ఇవన్నీ గూడా ఆధ్యాత్మికతకి స్త్రీలు దూరంగా పెట్టడానికి, లేదా స్త్రీలు అంతగా దీనిలో వాళ్ళ శారీరకంగా బలహీనులుగా ఉండడం, లేదంటే ఈ ఋతుచక్రం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ అడ్డంకులనుకుంటారు. కానీ నిజమైన ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, సత్యం ఏంటంటే, ఇవే మనల్ని మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడటానికి ఏర్పాటు చేయబడిన ఒకానొక సిస్టమ్ అనమాట. చూడండి ఎంత అద్భుతమో. ఎందుకంటే మీరందరూ చాలా సెషన్స్‌లో వినే ఉంటారు. ఆ పీరియాడిక్ సైకిల్‌లో భగవంతుడు మనకి కొత్త జన్మనివ్వటానికి కావాల్సిన దైవశక్తి అంతా మన లోపలికి ప్రవేశింపపెట్టి, ఒక గ్లో అనమాట. మనిషిలో ఏంటంటే ఆ స్త్రీలో ఒక దైవీ గుణ సంబంధితమైనటువంటి అన్ని లక్షణాలు ఆ భగవంతుడి ద్వారా డైరెక్ట్‌గా ఇవ్వబడతాయన్నమాట. సో, అది మనం చక్కగా దాన్ని ఉపయోగించుకొని, ఆ టైంలో ఎక్కువ మౌనంగా, ధ్యానంగా, సాత్విక ఆహారం తీసుకుంటూ, మన ఏదైతే ఆధ్యాత్మిక సాధన ఉందో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎక్కడెక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనతో పాటు మనం కూర్చొని అత్యంత శక్తివంతమైన, ఆ ప్రభావితమైన ఆ రోజుల్లో మనం ఆ సాధనను చేయటం ద్వారా ఏదైతే మనకి పరాశక్తి అందించబడినటువంటి ఆ నిర్మాణ వ్యవస్థ ఏదైతే ఉందో, దాని ద్వారా మనం చక్కగా ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం వేసుకోవచ్చు. ఇది నిరూపితమైనటువంటి సత్యం. ఇది పూర్వకాలంలో మన గ్రంథాల్లోనూ చాలా విశేషంగా చెప్పబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ ఆదిశక్తి నుంచే ఉద్భవించారు. సో, స్త్రీ యొక్క శక్తిని అంత అంటే సృష్టి చేయటం, స్థితి, లయ ఈ మూడిటికి సంబంధించినటువంటి బ్రహ్మ అయితే సృష్టి ఒక్కటే చేయగలరు. విష్ణువు అయితే దాన్ని ఆర్గనైజ్ చేయగలరు. శివుడు లయం చేయగలడు. కానీ ఈ మూడిటిని ఒకే స్థితిలో చేయగలిగే ఆది పరాశక్తి స్త్రీ అని చెప్పబడింది. సో, అటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి రూపంగా స్త్రీని వర్ణించటం కానీ, లలితా సహస్రంలో దానికి సంబంధించినటువంటి అన్ని వివరణల్లో, రహస్యనామాల్లో తెలియచేయటం గానీ, దాన్ని నిరూపించినటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు మనకున్నారు. అయితే కొన్ని సందేహాలుండొచ్చు. బుద్ధుడు స్త్రీలకి ఆహ్, ఆధ్యాత్మిక సాధనకి చెప్పకపోవటం అని గాని, ఇంకోటి గాని, ఇంకోటి గాని. అవి ఆయా కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రకారం ఆ రోజుల్లో ఉన్న స్త్రీ యొక్క ఆహ్, సామాజిక పరంగా ఉన్న కట్టుబాట్ల పరంగా ఆహ్, బుద్ధుడు ఒకానొక టైంలో అన్నాడట. నేను స్త్రీలకి సత్యాన్ని చెప్పాలంటే స్త్రీ అతి తొందరలో దాన్ని చేరుకుంటుంది నాకు తెలుసు. కానీ దానిని సాధన చేసేటప్పుడు ఆవిడ ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు. అవి ఇంత మహానిర్వాణం పొందిన నాకే చాలా కష్టంగా ఉంది. అది ఒక స్త్రీకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, నేను స్త్రీకి చెప్పటం లేదు. ఇది జనరేషన్ అంటే కొంచెం కాలమాన పరిస్థితులు మారిన తర్వాత ఇప్పుడు పత్రిజీ లాంటి మైత్రేయ బుద్ధ అవతారంగా ఈ భూమి మీదకొచ్చినాయన, ఇప్పుడున్న స్త్రీకున్న స్వేచ్ఛ గాని, స్త్రీకున్నటువంటి ఆహ్,
మైండ్ మెచ్యూరిటీ గాని అన్ని అవగాహన చేసుకొని సామాజికంగా మనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని దృష్టిలో పెట్టుకుని ఈ ఆధ్యాత్మికతని మనకి పెద్దపీట వేసి అందించడం జరిగింది. మహిళలకి ఎక్కువ ఆయన ఎక్కువ అవకాశాలిస్తూ ఎక్కువ ప్రోత్సహిస్తూ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఏది జరిగినా ముందుగా ఇంత మనం ఒక గంట ధ్యానం చేస్తే ఆయన ఏదో కొండనెత్తేసాం అన్నంత పొంగిపోయి మనల్నంత ఉత్సాహపరిచి, ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానయుతంగా తయారు చేసి, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో మాస్టర్స్ అంటే మహిళలే ఉన్నారు అన్నంతగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. సో, ఆధ్యాత్మిక శక్తి అనేది వాళ్ళందివ్వలేదు, వీళ్ళందివ్వలేదు, లేకపోతే ఇది వీళ్ళు అర్హులు కాదు, వాళ్ళు అర్హులు కాదు అనే ఒక లో ఎనర్జీ మాటలు కాకుండా, మనం నిజంగా పట్టుబట్టి మన ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో, సాధనకు కావాల్సిన శ్రద్ధ, సబూరి అంటే శ్రద్ధ, దానికి సంబంధించినటువంటి పూర్తి శ్రద్ధ, అలాగే సబూరి అంటే లైక్ సహనం అన్నమాట. అంటే మన ధ్యాన సాధనలో వచ్చినటువంటి ఏ రకమైనటువంటి ఆటంకాలనైనా కానీ మనం దాన్ని చక్కగా ఆటంకాలన్నిటిని దాటి ముందుకు వెళ్ళటం. ఈ 2 లక్షణాలు కూడా స్త్రీకి ఆభరణాలుగా ఉండటం, ఆవిడ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి మరింత ప్రగతి సాధించగలదని చెప్పి మన వాళ్ళందరూ కూడా మన పిఎస్ఎస్ఎం మాస్టర్సే నిరూపించారు. కేవలం మన పిఎస్ఎస్ఎం మాస్టర్సే కాదు, మనం చదివిన పుస్తకాల్లో మేడం బ్లెవెట్స్‌కి గాని, మీరు చాలామంది వినే ఉంటారు ఆవిడ గురించి. థియోసాఫికల్ సొసైటీ. పత్రిజీ ఫస్ట్ ఇన్‌స్పైర్ అయినటువంటి స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ థియోసాఫికల్ సొసైటీ. సో, ఆ థియోసాఫికల్ సొసైటీని స్థాపించడానికి మూల కర్త మేడం బ్లెవెట్స్‌కి. ఆవిడ రష్యాలో జన్మించినప్పటికీ, చిన్నప్పటి నుంచి కొన్ని ఆధ్యాత్మిక శక్తులు ఆవిడతో ఉండటం, దానిని అన్వేషిస్తూ దానిని ప్రపంచానికి సైంటిఫిక్‌గా నిరూపించాలని చెప్పి ఆవిడ చేసిన ప్రయత్నం అంతా కూడా ఆవిడ జీవిత వృత్తాంతంలో ఉంటుంది. ఆవిడ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సో, ఆవిడ మేల్కొల్పినటువంటి ఆధ్యాత్మిక బీజాలు ఈ రోజుకి కూడా ఎన్నో దేశాల్లో, ఎన్నో ఎంతో మందిలో ఆ థియోసాఫికల్ సొసైటీ ఇచ్చినటువంటి బోల్డ్ అపారమైనటువంటి జ్ఞాన పత్రిజీ కూడా వాళ్ళ సొసైటీలో పుస్తకాలు చాలా చదివారు. చాలా బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా ఆవిడ డైరెక్ట్‌గా ఏ సోల్‌ని రమ్మంటే ఆ సోల్ వచ్చి మాట్లాడేవారు. ఏ సోల్‌ని ఏ పని చేయమంటే అది చేసేవారంట. అంత పవర్‌ఫుల్ లేడీ ఆవిడ. పుస్తకం చదవండి. మేడం బ్లెవెట్స్‌కి అని చెప్పి సార్వరి వాళ్ళది ఉంది. వేరే వేరే వాళ్ళది కూడా ఉంది. సో, ఆవిడ జీవిత చరిత్ర చదివితే ఎంతమంది మహానుభావులు, ఎంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఆవిడ వెన్నంటి ఉండి ఆవిడని ముందుకు నడిపించి, ఈ ఆధునిక యుగంలో స్త్రీ ఏం చేయగలదు అనే ఒకానొక అద్భుతమైన విషయాన్ని ఆవిడ నిరూపించారు. సో, ఆవిడ చాలా చాలా ఇన్స్పిరేషన్ మనందరికీ. అలాగే శ్రీ శారదామాత గాని, శ్రీ అరబిందో దగ్గర ఉన్న దయామాత గాని, ఆ అరబిందో దగ్గర మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు. ఎంతమంది వెళ్లారో తెలీదు నాకు. పాండిచ్చేరి వెళ్తే గనక. అరబిందో తన యొక్క నిర్వాణం పొందిన తర్వాత ఆవిడ అమెరికా నుంచో, లండన్ నుంచో ఆవిడొచ్చారు. ఆవిడ దాదాపు ఆ గోల్డెన్ గ్లోబ్ ఆ మెడిటేషన్ సెంటర్‌ని కట్టడానికి దాదాపు 128 దేశాల యొక్క ఆధ్యాత్మికవేత్తలందరినీ పిలిచి, వాళ్ళందరితో మెడిటేషన్ చేసి, ఆ గోల్డెన్ గ్లోబ్ నిర్మాణం చేయడంలో ఆవిడ కీలక పాత్ర వహించి, ఈరోజు పాండిచ్చేరిలో ఒక అపురూపమైన వరల్డ్ మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కారణమైంది కూడా ఒక మహిళే. సో, ఇలా శారదామాత గురించి మీ అందరికీ తెలుసు. రామకృష్ణ పరమహంస తనకు కుటుంబ పరంగా పెళ్లి చేసుకోవాల్సొచ్చినప్పుడు, ఆవిడని దేవతగా ఆరాధించినప్పుడు, దేవతగా ఆరాధించటానికి ఆయన ఎలా అయితే సంసిద్ధులయ్యారో, ఆ దైవీ లక్షణాలన్నీ గూడా ఆవిడ పోగు చేసుకున్నారు. శ్రీ శారదాదేవి మీరు వేలూరు మఠం కలకత్తా వెళ్తే గనక చూడొచ్చు. వండర్‌ఫుల్ ఆవిడ ఆవిడ చెప్పిన కొటేషన్స్ గానీ, ఆవిడ సంపాదించిన జ్ఞానం గానీ, ఆవిడ చేసిన సాధన గానీ, ఈరోజు ఒక స్వామి వివేకానందని తయారు చేయడానికి అవసరమైనటువంటి అన్ని లక్షణాలు కూడా
ఆవిడలో ఉన్నాయి. అలాగే మాతా అమృతానందమయ్య గాని, మీరు ఉపయోగ ఆత్మకథలు చదివితే బోలెమంది మహిళా ఆధ్యాత్మిక సాధకులు గాని, మనం మహిళ అనేది చెప్తున్నాను కదా! దేనికి తీసిపోనటువంటి ఆహ్, అనేక అపురూపమైనటువంటి లక్షణాలు మనకున్నాయి. దానిని తగు రీతిలో మనం ఆధ్యాత్మిక సాధనని కనుక ఉపయోగించుకుంటే చాలా త్వరగా, చాలా ఆహ్, పత్రిజీ అందించిన ఏదైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో, ధ్యానం గాని, స్వాధ్యాయం గాని, సజ్జన సాంగత్యం గాని, మౌనం గాని, తర్వాత పౌర్ణమి ధ్యానం గాని, చిన్నతనం నుంచి ధ్యానం చేయటం గాని, సామూహిక ధ్యానాలు చేయటం గాని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ధ్యానం చేయటం గాని, ఇవన్నీ గూడా మనకే అనువుగా ఉంటాయి. మీకొక చిన్న లాజిక్ చెప్తానండి. మేము 500 గురువారాలు చేశామని చెప్పాం గదా! ఆ 500 గురువారాలు మేమొక లేడీస్ టీమ్ మాత్రమే చేయగలం. ఎందుకంటే మేమే చొరవగా ఒక కొత్తింట్లో అంటే అందరూ పరిచితులు పరిచయస్తులు అవసరం ఉండదు. కొంతమంది అపరిచితులు గూడా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక మగవాళ్ళు వెళ్ళలేరు కదండీ గబుక్కున. మేమైతే చాలా చక్కగా వెళ్ళటం, ఆడవాళ్ళని చక్కగా కూర్చోబెట్టడం. ఈ స్త్రీ శక్తిని ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో పత్రిజీ చాలా చాలా దాన్ని ఉపయోగించుకున్నారు. దాన్ని మేల్కొల్పారు. సో, దానివల్లే ఈరోజు పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటే ఇంతమందిని ఆధ్యాత్మిక చైతన్యం కలగజేయటానికి స్త్రీ శక్తే ప్రధాన కారణం. సో, అటువంటి అపురూపమైన కానుక మనకు అందించినందుకు మనం తప్పకుండా దాన్ని ఉపయోగించుకుని, మన ద్వారా 10 మందికి చెప్తూ స్త్రీ ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అంటే గనక ఎన్నో ఎన్నో ఒకసారి పత్రిజిని ఎవరో క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో చెప్పారనమాట. అడిగారు పత్రిజిని. మరి మీరు మహిళగా అయితే గనక ఇటు ఇల్లు చక్కబెట్టుకొని, లేకపోతే ఇటు అన్ని పిల్లల్ని, భర్తని, ఇంట్లో బాధ్యతలని, ఫిజికల్‌గా ఉన్న అన్ని విషయాలను చక్కబెట్టుకుంటూ ధ్యాన ప్రచారం ఎలా చేయగలుగుతున్నారు ఇంతమంది? ఈ ఇంతమంది మహిళలు పాల్గొనడానికి కారణం ఏంటి అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, నాకు తెలీదు. అది ఒక స్త్రీనే అడగాలి. అంత గొప్ప జన్మ తీసుకున్న ఆ స్త్రీలే దానికి చెప్పడానికి అర్హులు. నేను చెప్పడానికి సరిపోను అని చెప్పి మగవాళ్ళందరినీ తిట్టడం అంటే వీళ్ళకేం తెలీదు. వాళ్ళకే అన్నీ తెలుసు. అందరూ మహిళల దగ్గరికెళ్ళి నేర్చుకోండి అని చెప్పారు. అంటే తెలీదంటే వాళ్ళనేదో తక్కువ చేయడం అని కాదు. మనల్ని అంత ప్రోత్సహించి స్త్రీ వంటింట్లోనే ఉండాలి. ఆవిడకేమీ తెలీదు. సామాజికంగా ఆవిడకి పెద్ద నాలెడ్జ్ ఉండదు. ఆవిడ ఏ విషయాలైనా చంచల మనసుతో స్వీకరిస్తుందనే ఒకలాంటి ఏదైతే భావనలున్నాయో సమాజంలో, వాటినన్నిటిని పక్కన పెట్టి, చాలా దృఢమైన చిత్తంతో, చాలా అపురూపమైనటువంటి లక్షణాలతో, జ్ఞానంతో, ఉత్తమమైన జ్ఞానంతో మనల్ని ఆధ్యాత్మిక సాధనకి పురిగొల్పి, ఈరోజు ఈ ధ్యానం ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు చర్చించుకొని, ఈరోజు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాము అంటే, మరి ఎంత అదృష్టం. మా ఫ్యా మా ఫ్యామిలీ పరంగా మేమేమి స్పిరిచ్యువల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. అంటే మా పెద్దలు గాని, వాళ్ళు గాని ఏమి భగవద్గీత చదవడం గాని, లేకపోతే ఏదైనా గురు పరంపర ఫాలో అవ్వటం గాని ఏమీ లేదు. జస్ట్ మేమేదో పండగలకి పూజలు చేసుకోవటం, మామూలుగా అందరితో పాటు గుడికెళ్ళటం. భగవంతుడంటే అదొక ఏదో అలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చిన నాలాంటి వాళ్ళు కూడా ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం, గొప్ప జ్ఞానాన్ని అన్వేషించడం. ఈ ఇహలోకంలో ఉండే విషయాలే కాకుండా పరలోకంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను కూడా అన్వేషించాలనే ఒక అత్యుత్తమమైన భావన కలగటం. ఈరోజు మరి భగవద్గీతే కాదు, అష్టావక్ర గీతే కాదు, యోగ వాసిష్టమే కాదు, అనేక గ్రంథాలని చదవటం, గొప్పగా చదివి దాన్ని వ్యాఖ్యానించగలిగిన వాళ్ళందరి దగ్గర శ్రద్ధగా 2, 3 గంటలు కూర్చొని వినగలగటం, దాన్ని అవలోకించేది మన జీవితంలో ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము, ఆ భగవంతుడి పట్ల నిజంగా మనకి నిబద్ధత ఉందా? మన ఆత్మ చైతన్యం పట్ల మనకు నిజంగా శ్రద్ధ ఉందా అనేది మనం పరికించి చూసుకోవటం. ఇవన్నీ గూడా చేయగలుగుతున్నాము అంటే చెప్పండి దేనివల్ల? కేవలం ఆయన అందించినటువంటి శ్వాస మీద ధ్యాస అనే ఒక అద్భుతమైనటువంటి ఆహ్, భాండాగారానికి ఆయనిచ్చిన తాళం చెవి,
అది పెట్టి ఆ శ్వాస మీద ధ్యాస అనే తాళం చెవితో దాన్ని ఓపెన్ చేసి, అందులో ఉన్నటువంటి ఎంత సంపదను నువ్వు గ్రోలగలిగితే, ఎంత టైం నువ్వు దానికి వెచ్చించగలిగితే, ఎంత తపన నువ్వు పొందగలిగితే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్టు, ఈరోజు ఇన్ని రకాలైనటువంటి విషయాలు, ఇన్ని రకాలైనటువంటి ఆనంద స్థితులు ఆహ్, ఈరోజు మేమందరం అనుభవించగలుగుతాం. నాతో పాటు మా అమ్మగారు, మా నాన్నగారు, మా పిల్లలు అందరూ కూడా మేము శాకాహారులుగా మారాము. ప 15 సంవత్సరాల క్రితమే. అది పెద్ద విశేషమేమి అనిపించలేదు. కానీ ఈరోజు అనిపిస్తోంది. చాలామంది ఆ మాంసాహారం మానలేక ఇన్ని అద్భుతాలు ఆ చిన్న చిన్న విషయాల గురించి వాళ్ళు మేము మాంసం మానలేకపోతున్నాం కదా! సో, ధ్యానం చేయాలంటే అక్కడికొస్తే మాంసం అలా చిన్న చిన్న విషయాలకి వాళ్ళు మాంసం అనేది ఒక చిన్న లాజికల్ కామన్ సెన్స్ పాయింట్ అంతే. అది పెద్ద విశేషం ఏమీ కాదు. అంతకంటే గొప్ప రుచులున్నాయి. అంతకంటే గొప్ప విశేషాలున్నాయి. అలా ఈరోజు చాలా మా పిల్లలు గాని, మేము గాని ఇలా శాకాహారులుగా మారి చెప్పిన వెంటనే పత్రిజీ జస్ట్ మీటింగ్‌లో అన్న వెంటనే మాకు అది మనం తీసుకోవాల్సిన ఆహారం కాదని అర్థం అవ్వటం వెంటనే స్త్రీ ముఖ్యంగా ఈ మహిళలకున్న శక్తి ఏంటంటే, నేను అది అర్థం చేసుకున్నాను కాబట్టి నాతో పాటు నా భర్త గాని, పిల్లలు గాని, ఈవెన్ మా అమ్మగారు గాని, మా నాన్నగారు గాని, మా బ్రదరు తింటా ఉండేవాడు. కానీ, "అమ్మ నువ్వు తింటలేదు గదా!" అని చెప్పి నన్నెప్పుడూ వండమని అడగడం గాని, లేదంటే తను ఏదైనా తెచ్చుకున్నా గాని ఇంటి లోపలికి తీసుకురావడం గాని, అంటే మనం తీసుకున్న నిర్ణయం మహిళ గనక ఆ నిర్ణయం తీసుకుంటే, ఆ ఇల్లంతా ఎలా శక్తివంతం అవుతుందని చెప్పడానికి ఉదాహరణ. ఆధ్యాత్మిక ప్రగతి అనేది మహిళ ద్వారా గనక ప్రారంభమైతే, అది మరింత మరింత ఇంటిలో ఇంటిలో గాని, సమాజంలో గాని విస్తారంగా ఈ భూమిపైన విస్తరించడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి మనందరమే ఉదాహరణ. మరి ఈరోజు శాకాహార కుటుంబంగా మారటం, శాకాహార కుటుంబంగా మారిన తర్వాత నేచర్ మాకు ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు చూపించిందో చెప్పాలంటే మీకు ఒక రోజు క్లాస్ అంతా చెప్పాలి నేను. అన్ని అద్భుతాలన్నమాట. ఎవరు చూడని వింతలు, విశేషాలు, పక్షుల మాటలు గాని, జంతువులతో మాకుండే కమ్యూనికేషన్ గాని, మొక్కలతో ఉండే కమ్యూనికేషన్ గాని వండర్‌ఫుల్‌గా మాకు సెన్స్ అయ్యాయన్నమాట. మరి ఈ సెన్సెస్ అందరూ మిస్ అయిపోతున్నారని బాధ ఉన్నప్పటికీ గూడా, సరే మన కోసం మనమేమో ఇన్ని జన్మల నుంచి మారకుండా ఈ జన్మకి మారాము. సో, వాళ్ళ కోసం గూడా వెయిట్ చేయాలి శ్రద్ధగా. నెమ్మదిగా చెప్తున్నాం. శాకాహారం అనేది చాలా 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 గొప్ప విషయం. శాకాహారంగా ఒక స్త్రీ మారితే గనక ఆ మాతృత్వ భావన అనేది అంటే మనం పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, ఒక మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఆ ప్రేమ యొక్క ఎందుకంటే మనం హార్మోన్స్ అంటే బిడ్డకి జన్మనివ్వటానికి ముందుగా అవన్నీ మనలో అవి ఉప్పొంగుతాయి గాబట్టి, అంత ప్రేమ మనం ఆహ్, ఆ ఎదుటి తల్లి మీద గూడా చూపించగలుగుతాం. ఒక కోడి తన పిల్లల్ని ఎలా చూసుకుంటుందో, ఒక మేక తన పిల్లల్ని ఎలా చూసుకుంటుందో, అదే ప్రేమ. కాపోతే మనకు నోరుంది. కొన్ని ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ ఉన్నాయి అంతే. వాటికి అవేమీ లేవు. అలాగే సంరక్షించుకుంటుంది, అలాగే చూసుకుంటుంది, అలాగే ఆహారం పెడుతుంది. అలాగే దానికేదైనా ఒంట్లో బాగోకపోతే అక్కడే ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ మనకేదైతే ఉందో దానికి 100 రెట్లు ఎక్కువుంటుంది. ఇవన్నీ మనం సెన్స్ చేయగలుగుతాం. సో, ఆహ్, మన ప్రేమ నిజమైన ప్రేమ అయితే గనక వాటి ప్రేమ అర్థమవుతుంది. అప్పుడు ఈ మాంసాహారం మానేయడం పెద్ద విషయం అని మనకనిపించదు. అయ్యో! ఇంత చిన్న విషయమా అనిపిస్తుంది. సో, అది అవగాహనను బట్టి ఉంటుంది. అది మహిళకే ఎక్కువ సాధ్యమవుతుందని చెప్పి నా నా భావన. ఎందుకంటే నేను మహిళగా జన్మ తీసుకున్నాను గాబట్టి, నేను అట్లా ఫీల్ అవుతున్నాను గాబట్టి, సో, ఈ జన్మలో మహిళ యొక్క ఆధ్యాత్మిక సాధనకి అనువుగా ఉండే జన్మే నేను తీసుకున్నానని, దానికి తగ్గ కుటుంబంలోనే నేను జన్మించానని, నాకెదురైన ఆటంకాలు గాని, నాకొచ్చిన ఇవి గాని, అవన్నీ నేను ఎంచుకున్నవే అని గాని, ఇవన్నీ గూడా నేను తెలుసుకోవడం జరిగింది. మహిళల్ని ఎక్కువగా మేము గూడా ఆధ్యాత్మికత ఎందుకంటే
షీ విల్ ఎక్స్‌ప్లెయిన్ అంటే తనకి తెలుసున్న విషయాన్ని చాలా ఈజీగా, సవివరంగా పిల్లలకి గాని, ఇంట్లో వాళ్ళకి గాని ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. నిజంగా ఆవిడకి ఆధ్యాత్మికత అన్నా, లేకపోతే ధ్యానం అన్నా, కొన్ని విషయాలు అర్థమైన విషయాలుంటే గనక, ఆవిడ పిల్లల్ని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతుంది. అంటే ఆ కేపబిలిటీ స్త్రీకి ఎక్కువుంది పురుషుల కన్నా. సో, ఈ ధ్యానం గాని, దీనివల్ల వచ్చినటువంటి మనలో వచ్చినటువంటి పురోగతి గాని, మనకొచ్చినటువంటి జ్ఞానం గాని, మనకొచ్చిన సందేహాలు గాని, ఇవన్నీ గూడా స్త్రీ తను సమర్థవంతంగా అవతలోళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అంత బోల్డ్‌గాను ఉంటుంది. ఆహ్, అంత హ్యాపీగా ఇంట్లో గూడా అవన్నీ మేనేజ్ చేయగలుగుతుంది డెఫినెట్‌గా. తనకుండాలి ఇంటెన్షన్. అదే ఒక కుటుంబంలో ఒక పురుషుడు నేర్చుకొనొచ్చి, "ఆ! నువ్వు చెయ్యి" అంటే ఆ స్త్రీ అంత తొందరగా దానికి ట్యూన్ అవ్వలేదు. ప్లస్ పిల్లలకు కూడా దాన్నంత తొందరగా అందజేయలేకపోతుంది. అందుకనే మహిళల్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఎన్నో లక్షల జీవరాశుల యొక్క యోనుల్లో జన్మిస్తూ ఇటువంటి అత్యుత్తమమైనటువంటి ఆహ్, మానవ జీవితానికొచ్చాము. వచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణంగా వినియోగించటానికి అవసరమైనటువంటి గైడెన్స్ దొరికింది. ఆ పత్రిజీ లాంటి మహానుభావుడు దొరికాడు. దానిని పరిపూర్ణంగా మనం చేరుకోగలగటమే ఇప్పుడు మన ముందున్న ఏకైక లక్ష్యం. అలా అని ఏ బాధ్యతలు వదలనవసరం లేదు. మన బాధ్యతల్ని 100కి 200% అన్నిటిని పూర్తి చేసుకుంటూ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తున్నావో, ఇహలోకంలో నీకు సంబంధించిన పనులన్నీ కూడా చాలా మరింత ఎనర్జిటిక్‌గా, మరింత ఉత్సాహంగా, మరింత అందరిని ఇన్‌స్పైర్ చేస్తూ ముందుకెళ్తావు తప్పితే, ఇది వెనక్కెళ్ళిపోయేది ముందుకెళ్ళి, అది ముందుకెళ్ళి వెనక్కెళ్ళిపోవటం అనేది ఏమి ఉండదు. పత్రిజీ కూడా ఈ మాటే పదే పదే చెప్తూ ఉంటారు. నీ ఆధ్యాత్మిక సాధన నీ యొక్క భౌతిక జీవితానికి ముందుకు తీసుకెళ్తుంది. నీ భౌతికమైనటువంటి ఇది ఒకటికి అంటే ఒకదానికొకటి పరస్పరం ఆహ్, అనుసంధానించుకొని ముందుకెళ్తాయి తప్పితే ఒకదాన్నొకటి ఢీకొని దీనివల్ల అది పోతుంది. పిల్లలుంటే అది కుదరదు, మహిళగా జన్మిస్తే ఇది కుదరదు, లేకపోతే ఇంట్లో బాధ్యతలుంటే ఇది కుదరదు అనేది ఏమీ లేదండి. అదంతా మీ మనస్సు మీతో ఆడే ఒక ఆట మాత్రమే. మీకే మీకు గట్టిగా తపన ఉంటే గనక మొన్న ఎవరో సార్ చెప్పారు. మీకు కనుక ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదని చెప్పారు. బావుంది గదా! వర్డ్. మీకే గనక ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. సో, అటువంటి ఆసక్తి ఆహ్, మరి మీ అందరిలోని కలగాలని చెప్పి మహిళగా మీరు పట్టిన పట్టు విడవకూడదని చెప్పి మరింత గట్టి పట్టు పట్టాలని ఏదైతే ఈ ధ్యానం ఎంత చేయాలో మనల్ని మనం ఎంత ఉద్ధరించుకునే పని చేయాలో ఈ భూమండలం మీద మిగతా జీవరాశుల్ని కూడా మనతో సమానంగా చేయాలనే ఒక భావన శాకాహారం. అంతేగాని శాకాహారం అంటే అదేదో ఆహారానికి సంబంధించిన విషయం కాదు. మన యొక్క బాధ్యత, మన యొక్క బాధ్యత ఆ మిగిలిన జీవరాశులన్నిటిని మనకి అంటే అన్నిటిని మనం రక్షించలేం. మనకి తగు రీతిలో మనం రక్షించుకుంటూ, సంరక్షించుకుంటూ ముందుకు వెళ్తూ మన ఆధ్యాత్మిక సాధన నిరంతరం పెంపొందించుకుంటూ ప్రతి క్షణం దాని కోసం తాపత్రయపడుతూ మనతో పాటు మన కుటుంబ సభ్యులని, మన చుట్టుపక్కల వారిని వెల్ ముందుకు తీసుకువెళ్తూ మన సందేహాలు వాళ్ళ నుంచి నివృత్తి చేసుకోవాలి. వాళ్ళ సందేహాలు మనం నివృత్తి చేసుకుంటూ ఈ యొక్క సాధనను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ధ్యానమే కాకుండా ధ్యానానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో తప్పనిసరిగా పుస్తకాలు చదవాలండి. తప్పనిసరిగా సజ్జన సాంగత్యం. అంటే ఒక్కొక్క మాస్టర్‌ది ఒక్కొక్క అనుభవం. సో, ప్రతి ఒక్కరి నోటెమ్మట మాట్లాడే మాటలు ఉంటాయి కదా! వాళ్ళ నుంచి ఏ ముత్యం రాలుతుందా అని ఆసక్తిగా ఇది నాకు తెలిసిన సబ్జెక్టే. ఇది నేను ఆల్రెడీ వినేసాను. ఈ మాస్టర్ ఇలా చెప్తారు. అసలే ఒక మాస్టర్ చెప్తున్నప్పుడు మైండ్‌లో ఏమి పెట్టుకోకండి. విత్ ఎంప్టీ మైండ్ వెళ్లి కూర్చోండి అంతే. ఆమె నీకంటే చదువుకుందా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది? ఎలా ఉంది? ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఇయన్నీ అనవసరం. ఏదో ఆవిడ నుంచి ఒక ముత్యం రాలుతది. డెఫినెట్‌గా ధ్యానం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి
ఏదో ఒక అద్భుతమైన విషయం మీకు సంబంధించి వస్తుంది. అలా శ్రద్ధగా వినండి. ఆ సజ్జన సాంగత్యం, ధ్యానం, స్వాధ్యాయం మూడిటిని సైమల్టేనియస్‌గా తీసుకువెళ్తూ, ధ్యాన ప్రచారాన్ని కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇటువంటి చక్కని జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్న మేడంకి, మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.